వచ్చిండ్రు అనుకో చెప్పులు మెడలు వేసి చెప్పులతో కొట్టి పంపిస్తాం. నా కొడుకు చచ్చిపోయిండు, నా మొగడు చచ్చిపోయిండు, మా ఇండ్లు అన్ని ఇట్లనే ఉన్నాయి. మేము ఇంట్లో నష్టం అయిపోతున్నాం కానీ ఎవ్వరు లేదు. ఈ ఎలక్షన్లలో వస్తారు, ఈ వాహనాల్లో వచ్చినప్పుడు ఈ బియ్యం పంచనీకి వస్తారు. ఉట్టప్పుడు అడుగుతుంటే చో మీద పెయిన్ వారది. దున్నపోతులు లెక్క వాళ్ళు మంచిగా వాళ్ళ ఇండ్లలో ఉన్నారు. మా పరిస్థితి ఏం కావాలి? ఇది చేస్తాం అది చేస్తాం అని అడుగుతారు. ఎవరు వచ్చి మాట్లాడారు. వస్తారు చక్కగా ఇక్కడనే పోతారు. ఈ గల్లీ రాదా? మా ఇండ్లు లేవా? ఈడ మా ఇండ్ల కాడికి వచ్చి ఇప్పుడు మీరు అక్కడ మొత్తం వచ్చి వీడియో తీసుకోవాలి, ఇవన్నీ రావాలి. ఇప్పుడు ఇవి వస్తాయా? ఉట్టిగా మీరు కావాలని తీస్తురా? ఇది నాకు నిజంగా చెప్పాలి. ఇదంతా రావాలి, వచ్చి మా ఫోన్లలో కనిపిస్తేనే మీరు వచ్చి ఇవన్నీ తీస్తురని మేము నమ్మకం ఉంటుంది. మీకోసం పోరాడతాము, మా మీడియా ఉన్నది. సో మీరు ఏం డిమాండ్ చేయదలుచుకో? మీకు ఇల్లు కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకేం ప్రాబ్లం లేదు. మాకు ఇళ్ళ గురించే మేము కొట్లాడుతున్నాం. గవర్నమెంట్ జాబులు ఇస్తామన్నారు, గవర్నమెంట్ జాబులు లేవు. పింఛన్ ఇస్తామన్నారు, పింఛన్లు లేవు. ఇండ్లు లేవు. ఎట్లా బతకాలి ఇప్పుడు? నా కొడుకు నా మొగళ్ళే నేను కష్టం చేసుకొని బతుకుతున్నా తెలుసా? మా ఆయన చచ్చిపోయి అన్నాయన నేను ఒక్కదాన్ని బతుకుతున్నా, కష్టం చేసుకొని నేను బతుకుతున్నా. మా పరిస్థితి ఏంది? మేము ఉన్నోళ్ళము చెప్తున్నా 6 గ్యారెంటీ పథకాలు అందిస్తున్నాం. ఏమిస్తారు? మేము అన్ని మేము దరఖాస్తు చేయమంటే చేసినాము, మరి మాకేమి రాలేవు కదా నాన్న. మాకేం చేయలేరు. మాకు ఒక కరెంటు బిల్లు ఒకటి మాత్రమే చేసిరు. మాకు ఇల్లు కావాలి. మీరు ఇక్కడ నుంచి మా ఇంటి కాడికి వచ్చి ముందు వీడియో తీసుకోండి అంతే. ఇది నిజంగా రావాలి. ఇది వస్తేనే మాకు చూద్దాం. ఇల్లు చూడరు, మీకు కూడా అర్థమవుతుంది. నిజం చూడరు, చూస్తుంటే తెలుస్తుంది మీకు. ఇదంతా ఇట్లుంది. మాకు సంపియాలొద్దు, మాకు ఇండ్లే కావాలి. మాకు తీసుకుంటారు. ఎందుకంటే అందరి ఇంట్లో పరిస్థితి ఎట్లా కొత్త ఫ్రిడ్జ్ మొన్న తీసుకొచ్చిండు మా కొడుకు. ఒక్కోసారి లోపలికి వెళ్ళండి. మేము ఎట్లా మేసిన 5 మంది ఉంటాం ఇంట్లో. మేము ఎట్లుంటాం? మా సామాన్ ఏడ పెడతాము, ఎట్లుంటాము? అల్మారీలో నీళ్ళు వచ్చినాయి, అల్మారీలో నీళ్ళు వచ్చినాయి. ఫ్రిడ్జ్ మొత్తం కింద అంతంత వాటర్ వచ్చింది. 2 రోజులు నిద్ర లేదు, తిండి లేదు. మాకు హోటల్లోకి వెళ్తే ఇది పెడితే దీని మీదకి వెళ్ళి వచ్చినాయి. ఈ గోడ కూడా కట్టినాం మేము. ఎట్లుంటాం ఈ ఇంట్లో 5 మంది? మేము ఎవరైనా చుట్టాలు కూడా రాదు. ఈ గోడ కట్టి గోడ మీదకి వెళ్ళి వచ్చినాయి. ఇక్కడ ఒకటి కట్టినాం, ఇక్కడ ఒకటి కట్టినాం. ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఎన్నైనా ఆపుతాం మేము, ఎన్నని చేస్తాము. ఎన్న నుంచి ఒక్క ప్రభుత్వం పట్టించుకోరు, ఒకరు చెయ్యరు, ఒకరు చూపరు. మాకు మరి మా పరిస్థితి ఏంటి? అది ఓట్లప్పుడు ఇట్లా వస్తారు పోతారు. మేము ఎంతగానం చేస్తాం? మేము బయట కష్టం చేసుకొని బతుకుతామా, ఇంట్లో చేసుకుంటామా? మేము ఎంతగానం చేస్తాం భయ్యా చెప్పండి. కొంచెమన్నా ఎవరన్నా పట్టించుకోలేదా మా గురించి? ఈ రేకులు ఒకటి ఉరుస్తాయి, కిందికెళ్ళి ఊటలు పడ్డాయి. ఈ గోడ మీదకి వచ్చినాయి వాటరు. ఎన్నని చేస్తాము, ఎన్నని చేసి గల్లి ఎట్లుంది చూడు. గల్లి రమ్మంటే మేము పట్టమంటుండ్రు సాలరు వాళ్ళు. మేము ఏడు కిరాయిలు కట్టుకోవాలి. పుణ్యం కట్టుకోండి బాయ్. వదిలేసేయండి. కట్టేయడానికి ఎన్ని రోజుల నుంచి ఇంట్లోకి వెళ్ళి ఫ్యామిలీ వస్తే ఎంబడే మా దగ్గర వస్తాయి మొత్తం. ఇక్కడ మొత్తం తడిచిపోయి అందరం తెల్లని దాకా మేలుకనే ఉన్నాం. చూపి మొత్తం కూలిపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు. మొత్తం ఎక్కడ మొత్తం పొద్దునే పడేసి
ఫ్రిడ్జ్ కూడా ఖరాబ్ అవుతుంది. మొన్ననే కొనుక్కున్నాం మొత్తం. ఇండ్లకైనా వస్తాయి, ఇండ్లకైనా వస్తాయి, వాళ్ళకైనా ఏమకైతే నడవనికే రాదు. లీలాలు ఎట్లున్నావో మాకే తెలియాలి. ఇది మా ఇల్లు. బాగుందా అవే పిల్లలు బాగుందా చిన్న పిల్లకి పుట్టిన పిల్లకి మంచం మీద ఇదంతా ఇట్లా పోయిందన్న. ఎవ్వరు పట్టించుకుంటారు లేరు. కంప్లైంట్ ఇచ్చినా రారు, ఏ లీడర్ రారు, ఎవరు రారు. ఇగో ఇంట్లోకి వస్తాయి, ఈ చెట్ల మీద దిగుతుంది.